అల్లా మనకు ధనాన్ని ఎక్కువగా ఇచ్చి పరీక్షిస్తాడు, ధనాన్ని తగ్గించి కూడా పరీక్షిస్తాడు. ఈ పదవుల వ్యామోహం కూడా ఒక పెద్ద ఫిత్నాగా, ఒక పెద్ద పరీక్షగా సమాజంలో చూస్తూ ఉంటాము. స్త్రీల గురించి పురుషులు బలహీనులు, పురుషుల గురించి స్త్రీలు బలహీనులు. ఈ స్త్రీల యొక్క ఫిత్నా కూడా, మహిళల యొక్క ఫిత్నా కూడా చాలా పెద్దది సోదరులారా. ఈ ప్రాపంచిక జీవితంలో వచ్చేటటువంటి నష్టాలు, కష్టాలు, సమస్యల ద్వారా మనము ఫిత్నాకి గురి చేయబడతాము, పరీక్షించబడతాము. ఒక జాతి వారు మరొక జాతిపై, ఒక దేశం వారు మరొక దేశంపై ఇలా యుద్ధాలు చేసుకొని శత్రువుల్లాగా మారిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఫిత్నాలకు సంబంధించినటువంటి విషయాలు. కాబట్టి ఈ ఫిత్నాల యొక్క కాలంలో మనకు రక్షణ ఎలా? వల్లాహు యహ్దీ మన్ యషాఉ ఇలా సిరాతిన్ ముస్తఖీమ్. ఇన్నల్ హమ్దలిల్లాహి నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహి వ నౌజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యాతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముజిల్ల లహు వ మన్ యుజ్లిల్హు ఫలా హాదియ లహు వ నష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు వ నష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అమ్మా బఅద్ ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్ వ ఖైరల్ హదీ హదీ ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం వ షర్రల్ ఉమూరి ముహదసాతుహా వ కుల్లు ముహదసతిన్ బిదా వకుల్లు బిదాతిన్ జలాలా వకుల్లు జలాలతిన్ ఫిన్నార్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. యా అయ్యుహల్లజీన ఆమను తఖుల్లాహ హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్. యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుముల్లజీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదా వ ఖలఖ మిన్హా జౌజహా వ బస్స మిన్హుమా రిజాలన్ కసీరన్ వ నిసాఆ వత్తఖుల్లాహల్లజీ తసాలూన బిహి వల్ అర్హాం ఇన్నల్లాహ కాన అలైకుం రకీబా. యా అయ్యుహల్లజీన ఆమను తఖుల్లాహ వఖూలు కౌలన్ సదీదా युस्लिह लकुम आमालकुम व यगफिर लकुम जुनूबकुम व मन युतिल्लाह व रसूलहु फ़क़द फ़ाज़ फ़ौज़न अज़ीमा. रब्बि इश्रह सदरी व यस्सिर लि अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली. रब्बि ज़िदनी इल्मा रब्बि ज़िदनी इल्मा रब्बि ज़िदनी इल्मा सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయా, కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై అధికత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు, కారుణ్యం వర్షించుగా ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమణులారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మరొకసారి మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి, ప్రస్తావించబోయేటటువంటి అంశము ఫిత్నాల కాలంలో మనల్ని మనము ఎలా రక్షించుకోవాలి, ఫిత్నాల కాలంలో రక్షణ ఎలా. మనం పరిశీలన చేసినట్లయితే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనల్ని కూడా ఈ ఇహలోకంలో పుట్టించాడు. ఎందుకు? పరీక్షించడానికి. ఈ పరీక్ష ఎలాంటిది అంటే, మీకు ఇష్టం ఉంటే ఈ పరీక్ష రాయొచ్చు, ఈ పరీక్షలో పాల్గొనవచ్చు, మీకు ఇష్టం లేకపోతే పరీక్షలో పాల్గొనకుండా ఉండవచ్చు అనేటటువంటి ఆప్షన్ కానీ, అనేటటువంటి అవకాశం కానీ మనకు లేదు. ఈ పరీక్ష మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా మీరు ఈ పరీక్షలో పాల్గొనవలసిందే. కాకపోతే మీ చేతుల్లో ఏముంది
అంటే ఈ పరీక్షలో మీరు విజయం సాధిస్తారా, అంటే సఫలీకృతులవుతారా, లేదా ఈ పరీక్షలో మీరు అపజయం సాధిస్తారా అన్నది మాత్రము మన చేతుల్లో ఉంటుంది. ఈ పరీక్ష అనేక రకాలుగా ఉంటుంది. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనకు అనుకూలమైన పరిస్థితులు ఇచ్చి మనల్ని పరీక్షిస్తాడు, ప్రతికూలమైనటువంటి సందర్భాలు ఇచ్చి కూడా మనల్ని పరీక్షిస్తుంటాడు. ఒక్కొక్కసారి ఈ పరీక్ష మంచి వైపు నుంచి వస్తుంది, మరొకసారి ఇదే పరీక్ష చెడు వైపు నుంచి వస్తుంది. అన్ని విధాలుగా పూర్తి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా పరీక్షలో ఉన్నారు. వారు మంచి మార్గాన్ని ఎంచుకుంటే విజయం సాధిస్తారు, ఒకవేళ చెడు మార్గాన్ని ఎంచుకుంటే వారు అపజయం సాధిస్తారు. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ వనబలువకుం బిశ్శర్రి వల్ ఖైరి ఫిత్నా వ ఇలైనా తుర్జఊన్. ప్రతి ప్రాణి మృత్యు యొక్క రుచి చూడవలసిందే. మేము మిమ్మల్ని పరీక్షించే నిమిత్తము కష్ట సుఖాలకు గురి చేస్తూ ఉంటాము. ఎట్టకేలకు మీరందరూ కూడా మా వద్దకే మరలించబడతారు. సుబ్హానల్లాహ్. అల్లా ఏం చేస్తున్నాడు? మనకు కష్ట సుఖాలను కలిమికి మరియు లేమికి గురి చేస్తున్నాడు. ఎందుకని? మనల్ని పరీక్షించే నిమిత్తము. కాబట్టి మనమందరము కూడా పరీక్షలో ఉన్నాము. మరి ఇలా మనమందరము కూడా పరీక్షలో ఉంటే మన చేతుల్లో ఉంటుంది మనము చెడు మార్గాన్ని ఎంచుకోవాలా, మంచి మార్గాన్ని ఎంచుకోవాలా అనేది. నేటి మన అంశం కూడా అదే. ఈ ఫిత్నాల యొక్క కాలంలో మనకు రక్షణ ఎలా? ఫిత్నా అనేది ఒక అరబీ పదం. ఈ అరబీ పదానికి అనేక వివిధ రకాల నానార్థాలు ఉన్నాయి. ఫిత్నా అంటే పరీక్ష అని, ఫిత్నా అంటే అపమార్గము అని, ఫిత్నా అనేది వేదన అని, ఫిత్నా అనేది యుద్ధాలకు దారి తీసేది అని, ఫిత్నా అనేది శిక్ష అని వస్తుంది, మరియు అగ్ని అని కూడా వస్తుంది. ఇలా అనేక రకాల అర్థాలు ఉన్నాయి ఈ ఫిత్నాకు. మరియు మరొక అర్థం కూడా ఉంది. ఫిత్నా అంటే మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి అని కూడా అర్థం వస్తుంది. ఫిత్నా అంటే అనుమానము అనే అర్థాలు కూడా వస్తుంటాయి. ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. బి అయ్యుకుముల్ మఫ్తూన్. మీలో మతిస్థిమితం లేని వారెవరో. సుబ్హానల్లాహ్. బి అయ్యుకుముల్ మఫ్తూన్. ఇక్కడ కూడా ఫిత్నా అన్న పదాన్ని వాడడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరైతే పిచ్చి వాళ్ళు ఉంటారో, ఎవరికైతే మతిస్థిమితం ఉన్నదో వారిని గురించి చెబుతున్నప్పుడు ఫిత్నా అని చెప్పడం జరిగింది. మరొక వాక్యంలో సృష్టికర్తను అల్లా తెలియజేస్తున్నాడు. ఇన్నల్లజీన ఫత్నుల్ ముమినీన వల్ ముమినాత్. ఎవరైతే విశ్వసించిన పురుషులు, విశ్వసించిన స్త్రీలను వేధిస్తారో. అల్లాహు అక్బర్. ఇక్కడ ఫిత్నాని వేధించడము అనే కోణంలో తీసుకోవడం జరిగింది. అలాగే మరొక వాక్యాన్ని పరిశీలన చేశామనుకోండి. జూకు ఫిత్నతకుం. మీరు మీ శిక్ష యొక్క రుచి చూడండి. చూసారా? అంటే ఇక్కడ ఫిత్నాని శిక్ష అనే కోణంలో తీసుకోవడం జరిగింది. ఇలాగా అనేక రకాల అర్థాలు, నానార్థాలు ఈ ఫిత్నా అనే పదానికి వస్తాయి. మరీ ముఖ్యంగా మనం పరిశీలన చేశామనుకోండి, ఫిత్నా అంటే పరీక్ష అని వస్తుంది, ఫిత్నా అంటే ఉపద్రవాలు అనే అర్థం వస్తుంది, ఫిత్నా అంటే మార్గభ్రష్టత్వంలోకి వెళ్ళడం అని వస్తుంది, ఫిత్నా అంటే నరకం అని వస్తుంది. అంటే మనం చేసేటటువంటి మార్గభ్రష్టత్వం కారణంగా దొరికేటటువంటి గమ్యం నరకం. ఇలా అనేక రకాల అర్థాలు ఫిత్నా అనే దానికి వస్తూ ఉంటాయి సోదరులారా. మరియు మనం పరిశీలన చేసాం అనుకోండి, ఇబ్నే ఫారిస్ వారు తెలియజేస్తున్నారు. అల్ఫావు వత్తావు అన్నూన్ అస్లున్ సహీహ్ యదుల్ అలా ఇబ్తిలాయి వక్తిబార్. ఫిత్నా అనేది ఫా, తా, నూన్ అనే 3 అక్షరాల ద్వారా ఏర్పడినటువంటి పదం. మరి దీని యొక్క అర్థం ఏమిటి? పరీక్షను సూచించేటటువంటి ఒక మూలము ఇందులో దాగి ఉంది. అంటే ఫిత్నా అనేది పరీక్ష అనేది కూడా మరొక కోణంలో మనకు అర్థమవుతుంది సోదరులారా. అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, రాబోయే కాలంలో వచ్చేటటువంటి ఫిత్నాల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందే మనల్ని వారించి ఉన్నారు. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అను వారి కథనం. జుబైర్ బిన్ అదీ ఇలా అంటున్నారు, ఆతైనా అనస్ ఇబ్ను మాలిక్ ఫషకౌనా ఇలైహి మానల్కా మినల్ హజ్జాజ్. జుబైర్ బిన్ అదీ
ఈ విధంగా అంటున్నారు, మేము అనస్ రజల్లాహు అను వారి వద్దకు వచ్చి హజ్జాజ్ బిన్ యూసుఫ్ యొక్క రాజ్యంలో జరుగుతున్నటువంటి లేదా మేము అనుభవిస్తున్నటువంటి బాధలను గురించి వారి వద్ద ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే వారికి తెలియపరచడం జరిగింది, ఈ విధంగా బాధలు వస్తున్నాయి, ఈ విధంగా మమ్మల్ని శిక్షిస్తున్నారు అని. వెంటనే అనస్ బిన్ మాలిక్ రజల్లాహు వారు తెలియజేస్తున్నారు, ఫకాలా ఇస్బిరు ఫఇన్నహు లా యాతి అలైకుం జమానా ఇల్లల్లజీ బాదహు షర్రుం మిన్హు హత్తా తల్కౌ రబ్బకుం. సహనం వహించండి, ఎందుకంటే మీరు మీ ప్రభువును కలుసుకునే వరకు, అంటే మనము చనిపోయి మన సృష్టికర్తను కలుసుకునేంత వరకు ఎదురయ్యేటటువంటి ప్రతి కాలం తర్వాత వచ్చే కాలంలో అంతకంటే ఘోరంగా ఉంటుంది. సుబ్హానల్లా. అంటే ప్రస్తుతం మనము ఏ కాలంలో అయితే నివసిస్తున్నామో ఇప్పుడు ఉపద్రవాలు ఎక్కువగా కనబడుతున్నాయి, ఇప్పుడే అనేక సమస్యలుగా ఉన్నాయి, ఇప్పుడే ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటూ ఉంటే దీని తర్వాత రాబోయేటటువంటి కాలంలో ఇంకా ఎక్కువగా ఫిత్నాలు ఉద్భవిస్తాయి. అది ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ప్రళయం వరకు, మనము చనిపోయి మన ప్రభువుని కలుసుకునే అంతవరకు ఈ ఫిత్నాలు అనేవి, ఈ ఉపద్రవాలు అనేవి, ఈ పరీక్షలు అనేవి వస్తూనే ఉంటాయి అని తెలియజేశారు. తెలియజేసి ఏమంటున్నారు, సమేతు మిన్ నబీయుకుం సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది నేను మీ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి విన్నాను. సుబ్హానల్లాహ్. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మన మీదకి ఏవైతే బాధలు వస్తున్నాయో, శిక్షలు వస్తున్నాయో, వీటి గురించి కంగారు పడకుండా వీటి నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనే దాని మీదనే మనం దృష్టి పెట్టాలి. ఎందుకని, దీని తర్వాత వచ్చేటటువంటి కాలంలో అనేక రకాల ఫిత్నాలు, అనేక రకాల ఉపద్రవాలు ఇంకా ఎక్కువై కనబడుతుంటాయి. సోదరులారా, ఈ హదీస్ ద్వారా మనకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొక హదీస్ గ్రంథంలో కూడా తెలియజేశారు, మా మిన్ ఆమిన్ ఇల్లా వల్లజీ బాదుహు షర్రుం మిన్హు హత్తా తల్కౌ రబ్బకుం. మీరు మీ ప్రభువును కలుసుకునే లోపు వరకు ప్రతి సంవత్సరము దాని ముందు సంవత్సరం కంటే అధ్వాన్నంగా ఉంటుంది. అల్లాహు అక్బర్. ప్రతి సంవత్సరము, ప్రస్తుతం ఉన్నటువంటి సంవత్సరము దానికి ముందున్నటువంటి, అంటే మనకు గడిచిపోయినటువంటి సంవత్సరం కంటే అధ్వాన్నంగా ఉంటుంది. రాబోయేటటువంటి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే ఉంటుంది అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి మనమందరం కూడా సాధ్యమైనంత వరకు ఈ ఉపద్రవాల నుండి, పరీక్షల నుండి ఎలా రక్షించుకోవాలి అనే దాని గురించి ఆలోచించాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, బాదిరు బిల్ ఆమాలి ఫిత్నన్ కకితా ఇల్లైలిల్ ముస్లిం. మీరు గాఢాంధకారపు రాత్రి వంటి ఫిత్నాలు, ఉపద్రవాలు రాకముందే మీరేం చేయండి, మంచి పనులు చేయండి. సుబ్హానల్లాహ్. మీ పైకి అంధకారమైనటువంటి చీకటి ఫిత్నాలు, ఉపద్రవాలు, పరీక్షలు రాకముందే మీరు మంచి పనులు చేసుకోండి. ఎందుకని, ఆ ఫిత్నాల సమయం ఎలా ఉంటుంది అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, యుస్బిహుర్ రజులు ముమినన్ వ యుమ్సి కాఫిరా. ఉదయం మూమిన్, విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తి సాయంత్రం కల్లా కాఫిర్, తిరస్కారి అయిపోతాడు. ఆ తర్వాత వ యుమ్సి మూమినన్ వ యుస్బహు కాఫిరా. ఏ వ్యక్తి అయితే సాయంత్రం మూమిన్గా, విశ్వాసిగా ఉంటాడో ఆ వ్యక్తి ఉదయం కల్లా అవిశ్వాసి అయిపోతాడు అని తెలియజేసి, యబీउ అహదుహుం దీనహు బిఅరదిం మినద్ దునియా. అతను ప్రాపంచిక లాభం కోసము తన ధర్మాన్ని, ఇస్లాంని కూడా అమ్మేసుకుంటాడు. అల్లాహు అక్బర్. చూసారా, ప్రాపంచిక లాభాల కోసము తన ధర్మాన్ని, తన విశ్వాసాన్ని తాకట్టు పెట్టేస్తాడు, లేదా దాన్ని అమ్మి కూడా వేస్తాడు. సోదరులారా, ఇలాంటి సందర్భాలు, ఇలాంటి కాలంలోకి రాకముందే మనం ఏం చేయాలి, సాధ్యమైనంత వరకు మంచి పనులు చేసుకోవాలి అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మరియు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి, మనం ఎవరైతే విశ్వసించి ఉన్నామో, కేవలము లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా అని కలిమా చదివినంత మాత్రాన మనల్ని వదిలిపెట్టడం జరుగుతుంది అనుకుంటున్నారా? ఎంత మాత్రము కాదు. సృష్టికర్తని అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, అలిఫ్ లామ్ మీమ్ అహసిబన్నాసు అన్ యత్రకు అన్ యఖూలు ఆమన్నా వహుం లా యుఫ్తనూన్ వలకద్ ఫతన్నల్లజీన మిన్ కబ్లిహిం ఫలయాలమన్నల్లాహుల్లజీన సదకు వలయాలమన్నల్ కాజిబీన్.
మేము విశ్వసించాము అని చెప్పినంత మాత్రాన మిమ్మల్ని వదిలివేయడం జరుగుతుంది అని అనుకుంటున్నారా? ఎంత మాత్రము కాదు. మేము మీ పూర్వీకుల్ని ఎలాగైతే పరీక్షించామో అలాగే మిమ్మల్ని కూడా పరీక్షిస్తాము అని సృష్టికర్త నల్లా ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు. ఎందుకని తెలియజేస్తున్నాడు అంటే మనలో విశ్వసించిన తర్వాత ఆ విశ్వాసంపై స్థిరంగా ఉండేవారెవరో, దారి తప్పిపోయేవారెవరో, సత్యవంతులెవరో అసత్యవంతులెవరో అల్లా పరీక్షిస్తాడు. సోదరులారా, మనమందరం కూడా సృష్టికర్త అని అల్లాకు వాగ్దానం చేశాము. ఇయ్యాక నాబుదు వ ఇయ్యాక నస్తయీన్, మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము అని ఏ వాగ్దానం అయితే మనం చేశామో ఆ వాగ్దానంపై మనము నిలకడను ప్రదర్శిస్తామా లేదా, మనము స్థిరంగా ఉంటామా లేదా అనే దాని గురించి అల్లా మనల్ని తప్పకుండా పరీక్షిస్తాడు. కాబట్టి ఈ ఫిత్నాలు, ఈ ఉపద్రవాలు అనేవి ప్రతి కాలంలోనూ ఉంటాయి. మనము దాని నుండి బయటపడాలి అంటే, మనము దానిలో విజయం సాధించాలి అంటే దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా ఉండాలి. సోదరులారా, ఈ ఫిత్నాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా అనేకం ఉంటాయి. వాటిలో సంక్షిప్తంగా కొన్ని ఫిత్నాల గురించి, కొన్ని ఉపద్రవాల గురించి, పరీక్షల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఫిత్నా ఏమిటి అంటే అది ధనం యొక్క వ్యామోహం. ఈ ధనం యొక్క వ్యామోహం అనేది కూడా ఒక పెద్ద పరీక్ష లాంటిది. సోదరులారా, అల్లా మనకు ధనాన్ని ఎక్కువగా ఇచ్చి పరీక్షిస్తాడు, మనకు ధనాన్ని తగ్గించి కూడా పరీక్షిస్తాడు. అల్లా అన్ని విధాలుగా ధనం ద్వారా మనల్ని పరీక్షకు గురి చేస్తున్నాడు. మనము ఈ ఇహలోకంలో జీవితం గడపాలి అంటే కావాల్సింది ధనం. కానీ అదే మన జీవిత లక్ష్యం అయిపోకూడదు. మన జీవిత లక్ష్యం ఏమిటి అంటే మనము స్వర్గాన్ని పొందాలి, సృష్టికర్తన అల్లాను సంతృప్తి చెందాలి. ఇది మన జీవిత లక్ష్యం అవ్వాలి. మన జీవితం గడపడానికి అవసరాల నిమిత్తము మనకు ధనం కావాలి. మీరు ధనం ఎంతైనా సంపాదించండి, ఇబ్బంది లేదు. అది మీ యొక్క జేబుల్లో ఉండాలి తప్ప మీ యొక్క మనసుల్లో దిగకుండా చూసుకోవాలి. మనం సమాజంలో చూస్తుంటాము, ధనం వచ్చిన తర్వాత గర్వం కారణంగా మార్గభ్రష్టులైన వారు చాలామంది, అలాగే ధనం లేని కారణంగా మార్గభ్రష్టులైన వారు కూడా అనేక మంది. ధనం ఉంటేనే మనము మంచి పనులు కూడా చేయగలము, మస్జిదులు నిర్మించగలము, మదర్సాలను నిర్మించగలము, మంచి పనులు చేయగలము, ఆకలిగా ఉన్న వారికి ఆహారం తినిపించగలము. ఇలా ధనం ద్వారా మనం మంచి పనులు కూడా చేయగలము. కాబట్టి ధనం అనేది మన ఇహలోక అవసరమే తప్ప అది మన జీవిత లక్ష్యం అవ్వకూడదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఇన్న లికుల్లి ఉమ్మతిన్ ఫిత్నా వ ఇన్న ఫిత్నత ఉమ్మతి అల్మాల్. నిశ్చయంగా ప్రతి ఉమ్మత్కి, ప్రతి అనుచర సమాజానికి ఒక ఉపద్రవం, ఒక పరీక్ష అనేది ఉంది. నా అనుచర సమాజానికి పొంచి ఉన్నటువంటి ఉపద్రవము, పరీక్ష ఏంటి అంటే ధన వ్యామోహము అని తెలియజేశారు. అల్లాహు అక్బర్. ఈ ధన వ్యామోహం అనేది దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజానికి పొంచి ఉన్నటువంటి ఉపద్రవం. మనం ప్రస్తుతం సమాజంలో పరిశీలన చేస్తుంటాము. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవిత లక్ష్యం ఏంటి అంటే ఇహలోకంలో ధనం సంపాదించాలి. మన దగ్గర ధనం ఉంటేనే సమాజంలో కానీ లేదా కుటుంబంలో కానీ లేదా ఎక్కడైనా కానీ విలువ ఉంది అనే ఆలోచనలు ఉంటారు. ఉదయం సాయంత్రం ఒకే ఆలోచనలో ఉంటారు. అదేమిటి? ధనం సంపాదించాలి, ధనం సంపాదించాలి. ఈరోజు మన దగ్గర 1,00,000 ఉందనుకోండి, దాన్ని 2 లక్షలు ఎలా చేయాలి, 5 లక్షలు ఎలా చేయాలి, 10 లక్షలు ఎలా చేయాలి అనే ఆలోచనలు ఉన్నాము. ఏ రోజైనా సరే మీరు పరిశీలన చేశారా? నా దగ్గర ధార్మిక జ్ఞానం ఎంత ఉంది, విశ్వాసం ఎంత ఉంది, దీన్ని నేను ఎలా పెంపొందించాలి, ఎలా పెంచుకోవాలి, ఏ పనులు చేయడం వల్ల, ఏ జ్ఞానాన్ని ఆర్జించడం వల్ల నాకు నా విశ్వాసంలో పెరుగుదల అవుతుంది, నా విశ్వాసము దృఢంగా అవుతుంది అని ఎప్పుడైనా మనం పరిశీలన చేస్తామా? మనం పరిశీలన చేయలేదు. మన దగ్గర ధనం వస్తుంది అంటే దాని అర్థం ఏంటి? అల్లా మనల్ని పరీక్షిస్తున్నాడు అని అర్థం. ఒకవేళ మన దగ్గర నుంచి ధనం పోతుంది అంటే దాని అర్థం ఏంటి? అల్లా మనల్ని పరీక్షిస్తున్నాడు. అల్లా మనల్ని కలిమికి మరియు లేమికి 2 విధాలుగా కూడా గురి చేసి పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ధనం సంపాదించడం మంచి పనే, కానీ ఆ ధనం యొక్క వ్యామోహంలో మీ యొక్క విశ్వాసాన్ని కోల్పోవడము, ఆ ధనం యొక్క వ్యామోహంలో మీరు ఆరాధన నుండి దూరం అయిపోవడము, ఆ
ఆ ధనం యొక్క వ్యామోహంలో మీలో గర్వం వస్తుంది అంటే మీరు ఈ ఫిత్నాలో, ఈ పరీక్షలో సఫలం కావాల్సింది పోయి విఫలం అవుతున్నారు అని అర్థం. కాబట్టి మనమందరము కూడా ఈ ధనం యొక్క ఫిత్నా నుండి, ఈ పరీక్ష నుండి మనల్ని మనం కాపాడుకోవాలి సోదరులారా. ఇది మొట్టమొదటి ఫిత్నా. రెండో ఫిత్నా ఏమిటి అనేది మనం పరిశీలన చేశాము అనుకోండి. మనము సమాజంలో పదవుల గురించి, లేదా పలుకుబడి గురించి, లేదా పాపులారిటీ గురించి విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సమాజంలో అనేక మంది. ఎందుకని? మన దగ్గర పదవి ఉంటేనే, మనం పవర్లో ఉంటేనే మనకు విలువ ఉంటుంది, మనం చెప్పేటటువంటి మాటకు విలువ ఉంటుంది, మనం పాపులర్ అయితేనే, మన దగ్గర పలుకుబడి ఉంటేనే సమాజంలో అందరూ కూడా మన దగ్గర వచ్చి వారి అవసరాలు తీర్చుకుంటారు అనే ఆలోచనలో ఎక్కువ మంది ఉంటారు. ఈ పదవుల వ్యామోహం కూడా ఒక పెద్ద ఫిత్నాగా, ఒక పెద్ద పరీక్షగా మనం సమాజంలో చూస్తూ ఉంటాము. ఈ పదవులను గురించి కూడా మనం పరిశీలన చేశాము అనుకోండి. కొంతమందికి పదవి ఉంటేనే విలువ ఉంటుంది, కొంతమందికి పదవి ఉన్నా లేకపోయినా విలువ ఉంటుంది. ఎవరికైతే పదవి ఉంటేనే విలువ ఉంటుంది అనుకుంటారో వారేం చేస్తారు? ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నేను నా పదవిలోంచి దిగకుండా ఉండాలి అంటే మనము మన చుట్టూ ఉన్న వారిపై ఎనలేని నిందలు మోపాలి, వారిని కించపరచాలి, వారి యొక్క స్థానాన్ని తగ్గించాలి. అన్ని విధాలుగా సమాజంలో ప్రజలలో వేరే వారి గురించి అనుమానాలను సృష్టించి నేను మాత్రమే మంచివాణ్ణి, నేను మాత్రమే ఈ పని చేయగలను అనే ఆలోచనని ప్రజల్లో వేసి వారు పదవుల్ని ఆశించే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే మరికొంతమంది సమాజంలో ఎలా ఉంటారు అంటే వారు పలుకుబడి కోసము, పేరు కోసం మాత్రమే పనిచేస్తుంటారు. మనం సమాజంలో చూస్తుంటాము, ప్రతి ఒక్కరూ కూడా పేదవారికి ఆహారం తినిపిస్తుంటారు, అవసరం ఉన్నవారిని ఆదుకుంటూ ఉంటారు. అక్కడ తినడానికి పేదవాడు సిద్ధంగా ఉన్నాడు, మన చేతులు ఆహారం సిద్ధంగా ఉంది, కేవలము ఫోటోలు తీసేటటువంటి ఆ కెమెరామెన్ రాలేదు అని ఇక్కడ ఈ ఆహారం ఇవ్వడం ఆపేస్తాము. అంటే మనము ఏది చేసినా, ఏ మంచి పని చేసినా అది ప్రజల ముందు బహిర్గతం అవ్వాలి, ప్రజలందరూ కూడా వీరు మంచివారు అని చెప్పుకోవాలి అనే ఆలోచనలో మంచి పనులు చేస్తున్నారే కానీ అసలు నేను ప్రజల మనసుల్లో ఉండాలా, సృష్టికర్త అయినటువంటి అల్లా దగ్గర నా స్థానం ఉండాలా అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అలాగే ప్రస్తుతం మనం చూస్తుంటాము సోషల్ మీడియా యొక్క ఫిత్నా, అది కూడా చాలా ఎక్కువగా అయిపోతుంటుంది. ఏ చిన్న పని చేసినా, ఏ పెద్ద పని చేసినా నేను ఖచ్చితంగా సోషల్ మీడియాలోకి రావాలి, అందరూ నన్ను గుర్తించాలి, అందరూ కూడా నన్ను గౌరవించాలి అనే ఆలోచనలో ప్రతి ఒక్కరూ కూడా అయితే ఈ పదవుల వెంట పడుతున్నారు, పవర్ వెంట పడుతున్నారు, లేదా ఈ పాపులారిటీ వెంట పడుతున్నారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, మాజిబాని జాయిఆని ఉర్సిలన్ ఫీ గనమిన్ బి అఫ్సదలహా మిన్ హిర్సిల్ మరయి అలల్ మాలి వషర్ఫి లీదీనిహి. రెండు ఆకలిగా ఉన్నటువంటి తోడేళ్ళు మేకల మందలోకి వెళితే ఎంత విధ్వంసం సృష్టిస్తాయో దానికంటే కూడా ఎక్కువగా విధ్వంసం సృష్టించేది ఏమిటి అంటే రెండే రెండు విషయాలు. మిన్ హిర్సిల్ మరయి అలల్ మాలి వషర్ఫి లీదీనిహి. ఏ వ్యక్తి అయితే ధనం మరియు తన యొక్క గౌరవ ప్రతిష్టల కోసము, లేక తన యొక్క పదవుల కోసము ఎంతైతే విధ్వంసం సృష్టిస్తాడో, ఆకలిగా ఉన్న తోడేళ్ళు కూడా మేకల మందలో వదిలినప్పుడు అంత విధ్వంసాన్ని, అంత నష్టాన్ని చేకూర్చవు. కానీ ఈ రెండు ఏవైతే ఉన్నాయో, ధన వ్యామోహము మరియు పదవి యొక్క వ్యామోహము, ఇవి రెండు కూడా అంత నష్టాన్ని చేకూరుస్తాయి ప్రజలకి. సుబ్హానల్లాహ్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత స్పష్టంగా మనకు తాకీదు చేశారో, ఏ విషయాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి, మనము ఏ విధంగా సరైన మార్గంలో ఉండాలి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి మనమందరము కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనము లేనిపోని గొప్పలకి పోయి మనకు రానటువంటి, మనము చేయలేనటువంటి పదవుల్ని తీసుకొని ఆ పదవిని మనము సరైన విధంగా నిర్వర్తించాలి
గుర్తించకుండా దాని యొక్క తప్పుల్ని వేరే వారిపై వేసేయడము, లేకపోతే మనము వేరే వారు చేసినటువంటి పని యొక్క ప్రతిఫలాన్ని మన పేరు మీద తీసుకోవడము, ఇవన్నీ కూడా ఈ విషయాల్లో వచ్చేస్తాయి సోదరులారా. మనము దేని గురించి తొందరపడాలి, దేని గురించి కంగారు పడాలి, దేని గురించి పరుగెత్తాలి అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సాబికు ఇలా మగ్ఫిరతిన్ మిన్ రబ్బికుం వ జన్నతిన్ అర్దుహా కఅర్దిస్ సమాయి వల్ అర్ద్. రండి, మీ ప్రభు యొక్క క్షమాభిక్ష వైపునకు పరుగెత్తండి. సుబ్హానల్లాహ్. చూడండి, మనము ఎటువైపు పరిగెత్తాలి? మన సృష్టికర్త అయిన అల్లాహ్, మన ప్రభు యొక్క క్షమాభిక్ష వైపునకు పరిగెత్తాలి. ఇంకా భూమి ఆకాశాలంత వెడల్పుగా ఉన్న స్వర్గం వైపునకు పరిగెత్తాలి. సుబ్హానల్లాహ్. మనము పరిగెత్తుకుంటూ మనము కష్టపడవలసిన పని ఏమిటి అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క క్షమాభిక్ష వైపునకు, ఇంకా స్వర్గం వైపునకు వెళ్ళాలి. కానీ ఈ ధన వ్యామోహము కానీ ఈ పదవుల వ్యామోహం కానీ ఉంటే మనము నష్టపోయే వారిలో ఉంటాము. ఇది మరొక పెద్ద ఫిత్నా సోదరులారా. మూడో విషయం ఏమిటి అంటే స్త్రీలు. అల్లాహు అక్బర్. ఈ కాలంలో స్త్రీల యొక్క ఫిత్నా కూడా చాలా ఎక్కువగా ఉంది సోదరులారా. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, వఖులికల్ ఇన్సాను జయీఫా. మేము మనుషులని బలహీనంగా పుట్టించాము. ఏ విషయంలో? స్త్రీల గురించి పురుషులు బలహీనులు, పురుషుల గురించి స్త్రీలు బలహీనులు. అల్లాహు అక్బర్. ఇక్కడ మనిషి స్వతహాగా బలహీనంగా పుట్టించడం జరిగింది స్త్రీల విషయంలో. ఈ స్త్రీల యొక్క ఫిత్నా కూడా, మహిళల యొక్క ఫిత్నా కూడా చాలా పెద్దది సోదరులారా. మనం పరిశీలన చేశామనుకోండి, సమాజంలో మనము ఒక సబ్బు బిళ్ళ కొనాలి అన్నా, గుండు సూది కొనాలి అన్నా, లేకపోతే అత్యంత విలువైనటువంటి వస్తువులు కానీ ఏది కొనాలి అన్నా స్త్రీలను ఏం చేస్తున్నారు? అర్ధనగ్నంగానే నిలబెడుతున్నారు. వారి యొక్క అందము మనకు పరీక్ష, వారి యొక్క బలహీనత కూడా మనకు పరీక్ష. వారి యొక్క అందం ఏ విధంగా పరీక్ష మనం చూస్తుంటాము. ప్రతి సందర్భంలోనూ, ప్రతి విషయంలోనూ మీరు సోషల్ మీడియాని చూసినా, ఎలక్ట్రానిక్ మీడియాని చూసినా, న్యూస్ ఛానల్ని చూసినా, ఎక్కడ చూసినా సరే స్త్రీలను అర్ధనగ్నంగానే నిలబెడుతున్నారు. వారి యొక్క అందాన్ని ఎరగా వేసి ప్రజల్ని మార్గభ్రష్టత్వంలోకి తీసుకువెళ్తున్నారు. అమాయకులైనటువంటి ఆ స్త్రీలకి ఈ విషయం తెలియని కారణంగా వారేమనుకుంటున్నారు, ఇదేదో మాకు లభించినటువంటి స్వేచ్ఛ అని, మాకు లభించినటువంటి హక్కులు అని, లేదా మాకు లభించినటువంటి పేరు ప్రతిష్టలు అని వారు అనుకుంటున్నారు. అల్లాహు అక్బర్. చూడండి, పూర్తి ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎవరైతే బాగా అభివృద్ధి చెందారో, అడ్వాన్స్లో ఉన్నారో వాళ్ళ దేశాల్లో కూడా స్త్రీలు సురక్షితంగా ఉన్నారా అంటే లేరు. ఎక్కడ కూడా స్త్రీలు సురక్షితంగా లేరు. ఇది ఒక పెద్ద ఫిత్నా. పురుషులకి అందమైనటువంటి స్త్రీలను చూపించి వీరిని మార్గభ్రష్టతలోకి తీసుకువెళ్ళడం. అలాగే మనం పరిశీలన చేశామనుకోండి, రెండో విషయము, స్త్రీలు బలహీనంగా పుట్టించబడ్డారు. ఈ బలహీనత ద్వారా కూడా అనేక చోట్ల స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు చూడండి, ఒక ఇంట్లో బలహీనుల కారణంగా తల్లికి లభించవలసిన హక్కులు లభించవు, చెల్లికి లభించవలసినటువంటి ఆస్తి వాటాలు చెల్లికి లభించవు, భార్యకు ఇవ్వవలసినటువంటి హక్కులు మనం భార్యకి ఇవ్వము. భార్యను తీసుకువస్తాము, మన ఇంటి యొక్క అన్ని పనులు భార్య చేయాలి, మన యొక్క పిల్లల్ని సరిదిద్దాలి, అన్ని పనులు చేయాలి. చివరికి మళ్ళీ ఏం చెప్తారు సమాజంలో అంటే, నీవు వస్తూ కట్నం ఎంత తీసుకువచ్చావు, కానుకలు ఎంత తీసుకువచ్చావు, తల్లిదండ్రుల యొక్క ఆస్తిలో నుంచి వాటా ఎంత తీసుకువచ్చావు, ఇలా ఎంత చేసినా వారి యొక్క అందాన్ని చూపించి అయినా, వారి యొక్క బలహీనతను చూపించి అయినా సరే పురుషులు ఏం చేస్తుంటారు, వారి యొక్క హక్కులని కాలరాస్తుంటారు, వారిని అణగదొక్కుతూ ఉంటారు. అలాగే మరొక విషయాన్ని పరిశీలన చేసామనుకోండి, ప్రస్తుతము సోషల్ మీడియా జమానా. ప్రతి ఒక్కరూ కూడా ఫేస్బుక్లో ఎవరిని స్నేహితులుగా చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో ఎవరిని మనం స్నేహితులుగా చేసుకోవాలి అంటే, ఒకవేళ స్త్రీలు అయితే పురుషుల వెంట పడుతుంటారు, పురుషులు అయితే స్త్రీల వెంట పడుతుంటారు. ప్రతి ఒక్కరిది కూడా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ స్త్రీలపై ఎలా దౌర్జన్యం చేయాలి అనే ఆలోచనలు ఉంటారు. ఎందుకని? ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాము, ఎక్కడ చూసినా సరే అర్ధనగ్న ప్రదర్శనలు కనబడుతూ ఉన్నాయి. అలాంటి సమయంలో వీరి యొక్క కోరికల్ని అదుపులో ఉంచుకోవడానికి వివాహం కాలేదు కాబట్టి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మనము చెడు చేద్దాము అన్న ఆలోచనలు ఉంటారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్, మా తరక్తు బాది ఫిత్నతన్ హియ అదర్ అలర్ రిజాయి మినన్ నిసాయి.
నేను నా తరువాత పురుషులపై పొంచి ఉన్నటువంటి ఉపద్రవము ఆడవారి కంటే పెద్ద ఉపద్రవము, పెద్ద ఫిత్న మరొక్కటి ఏదీ లేదు అని దైవ ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి తర్వాత పురుషులపై ఉన్నటువంటి ఉపద్రవాలలో ఒక పెద్ద ఉపద్రవం ఏమిటి అంటే ఈ స్త్రీల యొక్క వ్యామోహము, మహిళల యొక్క అందము పట్ల కానీ వారి యొక్క బలహీనత పట్ల కానీ వీరు చూపేటటువంటి విషయము. ఇదే అన్నిటికంటే పెద్ద ఉపద్రవము అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ప్రస్తుతము ఎలా ఉంది, మనము ఇంటి నుంచి బయలుదేరి మస్జిద్కి నమాజ్ కోసం వెళ్ళాలి అన్నా మన కళ్ళని కాపాడుకోవాల్సినటువంటి సందర్భాలు ప్రస్తుతం మనం చూస్తున్నాము. అడుగడుగునా కూడా ఈ యొక్క ఫిత్నా అనేది, ఉపద్రవం అనేది, పరీక్ష అనేది మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే సమాజంలో ఎవరైతే వివాహాలు అయి ఉంటాయో వారి ఇళ్లలో కూడా ఎవరికైతే ధార్మిక జ్ఞానం లేదో వారు చెప్పేటటువంటి మాటలు, చేసేటటువంటి పనులు ఏ విధంగా ఉంటాయి అంటే, నీవు ఏమైనా చేసుకో, నా అవసరాలు తీరాలి, నువ్వు హలాల్ చేస్తావా, హరాం చేస్తావా, వేరే వారిని మోసం చేస్తావా, నాకేం సంబంధం లేదు, నాకు మాత్రము నా అవసరాలు తీరాలి అని పురుషులపై ఒత్తిడి చేసేటటువంటి మహిళలు కూడా సమాజంలో మనకు కానవస్తారు. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో అందుకే తెలియజేస్తున్నాడు, ఇన్నమా అమ్వాలుకుం వ ఔలాదుకుం ఫిత్నా వల్లాహు ఇందహు అజ్రున్ అజీమ్. మీ సిరి సంపదలు, మీ సంతానము నిజానికి మీ పాలిట ఒక పరీక్ష. అల్లాహు అక్బర్. మన సంతానము, మన సిరి సంపదలు ఏవైతే ఉన్నాయో అవి మనకు ఒక పరీక్ష. మనము కేవలము మన ఇంట్లో భార్య యొక్క అవసరాలు లేదా పిల్లల యొక్క అవసరాలు తీర్చడం కొరకు ఒకవేళ మనము ఈ పరీక్షలో విఫలం అయ్యామా, హలాల్ కాకుండా హరాం సంపాదించామా, వేరే వారిని మోసం చేసి సంపాదించామా అంటే మనమందరము కూడా ఈ పరీక్షలో విఫలం అవుతాము. సోదరులారా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, కుల్లుకుం రాయిన్ వ కుల్లుకుం మస్ఊలున్ అన్ రయియతిహి. గొర్రెలకు కాపరి ఏ విధంగా ఉంటాడో, ఏ విధంగా ఉంటాడు, తోడేలు ఆ గొర్రెల మందపై పడకుండా నష్టం వాటిల్లకుండా ఏ విధంగా అయితే గొర్రెల కాపరి కాపాడుతూ ఉంటాడో అలాగే మీరు మీ ఇంటికి యజమానులు, మీ ఇంట్లో ఉన్నటువంటి వారందరి యొక్క బాధ్యత మీపై మోపబడింది సోదరులారా. కాబట్టి నేను మాత్రం సరైన విధానంలో ఉంటాను, నా ఇంట్లో భార్య పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు అంటే మీరే మీ ఇంటికి యజమాని. ఎలాగైతే గొర్రెల కాపరిని అడగడం జరుగుతుందో అలాగే మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది మీ యొక్క ఇంటి వారి గురించి. కాబట్టి ఈ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఇన్న ఫీ మాలిర్ రజులి ఫిత్నా వఫీ జౌజతిహి ఫిత్నా వ వలదిహి. మనిషి యొక్క సంపదపై పరీక్ష ఉంది, అతని యొక్క భార్య ద్వారా పరీక్ష ఉంది, అతని యొక్క సంతానం నుండి కూడా పరీక్ష ఉంది. సుబ్హానల్లాహ్. చూసారా, మనిషి యొక్క సంపద, మనిషి యొక్క భార్య, అతని యొక్క సంతానము, ఈ మూడింటిని కూడా ఫిత్నా, పరీక్షగా తెలియపరచడం జరిగింది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరియు ఆ తర్వాతి ఫిత్నాని గురించి, ఆ తర్వాతి పరీక్ష గురించి మనం పరిశీలన చేసామనుకోండి, ఈ ప్రాపంచిక జీవితంలో వచ్చేటటువంటి నష్టాలు, కష్టాలు, సమస్యల ద్వారా మనము ఫిత్నాకి గురి చేయబడతాము, పరీక్షించబడతాము. ఈ పరీక్షలో కూడా మనము సఫలీకృతం కావాలి. మనం సమాజంలో చూస్తుంటాము, కొంతమందికి ఆడపిల్లల్ని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది, మరికొంతమందికి మగపిల్లల్ని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా పరీక్షనే. అలాగే మనకు వచ్చేటటువంటి సమస్యలు, కొంతమందికి సమస్య అదేమిటి, నేను గడ్డం పెట్టిన కారణంగా నాకు వివాహం అవటం లేదు. ప్రతి ఒక్కరూ వస్తున్నారు, వారికి నేను వివాహం చేసుకునేబోయే అబ్బాయి లేదా నాకు అల్లుడుగా వచ్చే అబ్బాయికి ఎట్టి పరిస్థితుల్లో గడ్డం అనేది ఉండకూడదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రారంభించేస్తారు, ఇప్పుడే ఈ వయసులోనే 20 సంవత్సరాల వయసులోనే గడ్డం పెట్టవలసిన అవసరం ఏముంది, వివాహం అయిపోయి 50 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత అప్పుడు గడ్డం పెట్టవచ్చు, ఇప్పుడు వివాహం అవటం లేదు కదా కాబట్టి గడ్డం తీసేయండి అంటారు. ఇదొక సమస్య. మరికొంతమందికి ధనం ఎక్కువ సంపాదించేవారు కావాలి, అది హలాలైనా హరామైనా ఏమీ ఆలోచన లేదు, ఇదొక సమస్య. ఇలా అనేక రకాల సమస్యలు మనం సమాజంలో చూస్తుంటాము. ఈ సమస్యల కారణంగా సమాజంలో ఎవరైతే సమస్యల్లో చిక్కుకొని ఉంటారో అప్పుడు అసలైనటువంటి పరీక్ష ప్రారంభమవుతుంది. ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, బంధువులు అందరూ వచ్చి తెలియజేసే విషయాలు ఏమిటి అంటే, నీకు ఏదైతే సమస్య ఉందో, నీకు
నీకు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టం నుండి బయటపడాలి అన్నా, లాభంలోకి రావాలి అన్నా నీవు ఏం చేయి, ఇగో ఫలానా ప్రదేశానికి వెళ్ళి షిర్క్ చేయి, ఫలానా దర్గా దగ్గరికి వెళ్ళు, ఫలానా బాబా గారి దగ్గరికి వెళ్ళు, ఫలానా పనులు చేయి అని అన్ని కూడా షిర్క్ సంబంధించిన పనులు తెలియజేస్తుంటారు సోదరులారా. వీరి గురించి సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు. వమినన్ నాసి మన్ యాబుదుల్లాహ అలా హర్ఫిన్. ప్రజల్లో మరికొంతమంది ఉన్నారు, వారు ఎలాంటి వారంటే వారు ఒక అంచున నిలబడి ఆరాధిస్తుంటారు. అంటే ఒక ఎడ్జ్లో నిలబడతారు, బౌండరీ దగ్గర నిలబడతారు. నిలబడి ఫైన్ అసాబహు ఖైరు నిత్మఅన్నబిహి, తమకేదన్నా లాభం కలిగితే ఆరాధన పట్ల సంతృప్తి చెందుతారు. వైన్ అసాబతహు ఫిత్నతు నిన్కలబ అలా వజిహి, వారికి ఏదైనా ఆపద వచ్చి పడితే మాత్రము వెంటనే ముఖం తిప్పేసుకుంటారు. అల్లాహ్ అక్బర్. వారికి లాభం జరిగితే ఆరాధన చేస్తారు, నష్టం వాటిల్లగానే ముఖం త్రిప్పేసుకుంటారు అని తెలియజేసి ఆ తర్వాత అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఖసిరత్ దునియా వల్ ఆఖిరా జాలిక హువల్ ఖుస్రానుల్ ముబీన్. అలాంటి వారు ప్రాపంచిక జీవితంలోను మరియు పరలోక జీవితంలోను పూర్తిగా నష్టపోయేవారు వీరే. అల్లాహ్ అక్బర్. వారికి లాభం జరిగితే అల్లాహ్ను ఆరాధిస్తారు, వారికి నష్టం కలిగితే వారు వారి యొక్క ముఖం తిప్పేసుకుంటారు. ఇలాంటి వారు ప్రాపంచిక జీవితంలోను మరియు పరలోక జీవితంలోను రెండు విధాలుగా నష్టపోయేవారు అని సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ ఇహలోక జీవితంలో ఏవైతే మనపై కష్టాలు వస్తున్నాయో, నష్టాలు వస్తున్నాయో వాటి పట్ల సహనం వహించాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేసిన కారణంగా మీపై ఆపదలు కానీ, నష్టాలు కానీ, కష్టాలు కానీ వస్తే అవి అల్లాహ్ మీకు ఇచ్చినటువంటి శిక్ష. ఒకవేళ మీరు సరైన మార్గంలో ఉన్నారు, అయినప్పటికీ మీపై ఆపదలు వస్తే అల్లాహ్ మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. అదైతే శిక్ష, ఇదైతే పరీక్ష అని రెండు విషయాల్లోనూ మనం ఏం చేయాలి, సహనం వహించాలి సోదరులారా. ఇది మరొక ముఖ్యమైనటువంటి విషయం. ఆ తర్వాత విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, యుద్ధాలు జరగడం, ఇది కూడా ఫిత్నాగా వర్ణించడం జరిగింది. మనం సమాజంలో చూస్తూ ఉంటాము, చాలామంది రాజకీయ ప్రయోజనాల కోసము లేదా ధనం కోసము లేదా ఇంకా ఇతరత్ర విషయాల కోసము యుద్ధాలు చేసేస్తుంటారు. ఒక జాతి వారు మరొక జాతిపై, ఒక దేశం వారు మరొక దేశంపై ఇలా యుద్ధాలు చేసుకొని శత్రువుల్లాగా మారిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఫిత్నాలకు సంబంధించినటువంటి విషయాలు. మనము పరిశీలన చేశామనుకోండి, వారు ఎంతలా దిగజారుతారంటే జంతువుల కన్నా, పశువుల కన్నా హీనంగా వారు ప్రజలను చంపివేస్తూ ఉంటారు, ప్రజల్ని హతమారుస్తూ ఉంటారు సోదరులారా. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, ఇజా కానతిల్ ఫిత్నతు బైనల్ ముస్లిమీన్ ఫఅత్తఖిజు సైఫన్ మిన్ ఖసబిన్. ముస్లింల మధ్య ఎప్పుడైతే తగాదాలు, కలహాలు చెలరేగుతాయో అప్పుడు నేనేం చేస్తాను అంటే చెక్కతో చేసిన కత్తెను తీసుకుంటాను, అంటే నేను యుద్ధం చేయను అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మనకు కూడా ఆజ్ఞాపించారు. కాబట్టి ఇక్కడ మనకు తెలిసింది ఏమిటి, యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలను విభజించి లేదా ప్రజలను ఉద్వేగపరిచి మనము ఒకరి ద్వారా మరొకరి ప్రాణాలు తీసేటటువంటి ప్రయత్నాలు చేయకూడదు. సాధ్యమైనంత వరకు దాన్ని చక్కదిద్దేటటువంటి ప్రయత్నం చేయాలి సోదరులారా. మనము ప్రస్తుతం సమాజంలో చూస్తుంటే ఎక్కడ చూసినా సరే ఏ నెల అయినా, ఏ సంవత్సరమైనా ఏదో ఒక రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. వారి యొక్క అభిప్రాయాలు వారు తెలియజేస్తారు, వీళ్ళ యొక్క అభిప్రాయాలు వీళ్ళు తెలియజేస్తుంటారు. ఆ విషయాలను పట్టుకొని మన సమాజంలో యువకులు ఏం చేస్తుంటారు, నీవు ఈ పక్కన ఉన్నావా, నీవు ఈ పక్కన ఉన్నావా అని ఎక్కడో అంతర్జాతీయ సమస్యను తీసుకొని వీరు ఇరువురు కూడా గ్రూపులుగా విడిపోయి ఇక్కడ తగాదా పడుతుంటారు. అల్లాహు అక్బర్. వాస్తవంగా ఆ సమస్య ఎక్కడ ప్రారంభమైంది, ఆ సమస్యకు పరిష్కారం ఏమిటి అనేది వేరే విషయం. అసలు మనకు ఏ విషయాలు అయితే తెలియపరచబడుతున్నాయో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, న్యూస్ ఛానళ్ళ ద్వారా, అదైనా నిజమా అంటే అందులో కూడా నిజం లేదు. ఎందుకని ఈరోజు నిజం అని చూపించేటువంటి విషయము 4 రోజుల తర్వాత అబద్ధం అని మళ్ళీ వాళ్ళే చూపిస్తున్నారు. ఈ మధ్యలో మనము మన అభిప్రాయాల్ని వెళ్ళబుచ్చేసి లేదా మనము 2 గ్రూపులుగా విడిపోయి మళ్ళీ మనం ఇక్కడ కూడా మరొక కొత్త సమస్యని పుట్టించేటువంటి ప్రయత్నాలు సమాజంలో అనేక మంది యువకులు జ్ఞానం లేని కారణంగా చేస్తుంటారు. కాబట్టి మనము ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఇర్హము మన్ ఫిల్ అర్ద్
యర్హమ్కుమ్ మన్ ఫిస్ సమా, భూమిపై ఉన్నవారిపై కరుణ చూపండి, అప్పుడు ఆకాశాలలో ఉన్నవాడు మీపై కరుణ చూపుతారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ యుద్ధ సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు భూమిపై ఉన్నటువంటి ప్రజలందరిపై కరుణ యొక్క ఆలోచన, కరుణ యొక్క భావాన్ని పెంపొందించే ప్రయత్నం చేయాలి సోదరులారా. మనుషులపై మాత్రమే కాదు, జంతువులపై కూడా కరుణ చూపమని తెలియజేసేటటువంటి ధర్మము కేవలం ఇస్లాం ధర్మం మాత్రమే. మనం పరిశీలన చేశామనుకోండి, బనీ ఇస్రాయల్ యొక్క సంఘటన. ఒక వ్యభిచారి అయినటువంటి స్త్రీ దాహంగా ఉన్నటువంటి కుక్కకు నీరు త్రాపించిన కారణంగా ఆ స్త్రీని అల్లాహ్ క్షమించాడు, స్వర్గంలో ప్రవేశింపజేస్తున్నాడు. అల్లాహు అక్బర్. జంతువులపై కూడా కరుణ చూపమని మనకు ఇస్లాం ధర్మం నేర్పిస్తుంది సోదరులారా. అందుకే సోదరులారా, మనకు సాధ్యమైనంత వరకు సరైనటువంటి ధార్మిక జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఒకవేళ మీ దగ్గర సరైనటువంటి ధార్మిక జ్ఞానము లేదు, మీకు సరైన విధంగా గైడ్ చేసేవారు, దారి చూపేవారు లేకపోతే మీరు కేవలము ఉద్వేగంలో, మీ యొక్క భావోద్వేగంలో వచ్చేసి తప్పటడుగులు వేసేటటువంటి అవకాశం ఉంది. ఈ ఫిత్నాలలో ఇరుక్కుపోయేటటువంటి అవకాశం ఉంది. ఆఖిరత్ పరంగా, పరలోక పరంగా మీరు నష్టం చేకూరేటటువంటి అవకాశం ఉంది సోదరులారా. ఎందుకని? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందే మనకు తెలియజేశారు, ఈ ఫిత్నాల కాలంలో జాగ్రత్తగా ఉండండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీస్ తెలియజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, ముస్లిం షరీఫ్ యొక్క హదీస్. యకూను ఫీ ఆఖిరి జమాని దజ్జాలూన కజ్జాబూన యాతూనకుం మినల్ అహాదిసి బిమా లం తస్మౌ అంతుం వలా ఆబావుకుం ఫఇయ్యాకుం వఇయ్యాహుం లా యుదిల్లూనకుం వలా యుఫ్తినూనకుం. ప్రళయానికి సమీపంలో, యుగాంతంలో మీరు ఎలాంటి సందర్భాన్ని ఎదుర్కొంటారు అంటే, మీరు కానీ మీ పూర్వీకులు కానీ విననటువంటి కట్టుకథలను హదీసులుగా, అబద్ధాలుగా చెప్పి మోసం చేసేటటువంటి వేషధారులు వస్తూ ఉంటారు. కాబట్టి వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించకుండా, అపమార్గంలోకి తీసుకువెళ్లకుండా ఉండేందుకు జాగ్రత్తగా ఉండండి. సుబ్హానల్లాహ్. మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సోదరులారా. ప్రళయానికి ముందు ఇలాంటి ఉపద్రవాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మనమందరము కూడా సాధ్యమైనంత వరకు ఈ ఉపద్రవాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. మన యొక్క కుటుంబ సభ్యుల్ని, మన యొక్క సమాజాలని కూడా తప్పకుండా కాపాడుకోవాలి సోదరులారా. సృష్టికర్తని అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఇప్పటి వరకు చర్చించినటువంటి ఏ ఫిత్నాలైతే, ఏ ఉపద్రవాలైతే ఉన్నాయో, ఇక మేము చర్చించినటువంటి ఉపద్రవాలు, ఫిత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా మమ్మల్ని మేము కాపాడుకునేటటువంటి ధార్మిక జ్ఞానాన్ని, సహనాన్ని, అలాగే సరైనటువంటి మార్గాన్ని మా అందరికీ ప్రసాదించు. ఆమీన్. ఏ పరీక్షల్లో అయితే మేము ఉన్నామో ఆ పరీక్షల్లో మేము సఫలీకృతం అయ్యేలాగా దీవించు. ఆమీన్. అలాగే ఎవరెవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయి. ఆమీన్. ఎవరైతే అనాథలుగా ఉన్నారో వారికి మంచి రక్షణ కల్పించు. ఆమీన్. ఎవరెవరైతే ఈ ఫిత్నాల్లో చిక్కుకుపోయి ఉన్నారో వారందరికీ కూడా వీటి నుండి బయటపడే మార్గాన్ని సులభతరం చేయి. ఆమీన్. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. అలాగే ఎవరెవరైతే హరాం సంపాదనలో ఉన్నారో అల్లాహ్ వాళ్ళందరికీ కూడా హలాల్ సంపదను ప్రసాదించు. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.